హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. షూట్ స్టార్ట్ అయింది. నేను పొద్దున 7 గంటలకు రమ్మన్నాను నన్ను. నేను కరెక్ట్ 7 గంటలకు ఉన్నా. మన ప్రొడ్యూసర్ సార్ వచ్చేసి సకినాల నరేందర్ సార్. ఆ సారు నేను ఒక నిద్ర తీసిన, టిఫిన్ చేసి నిద్ర తీసినాక సార్ వచ్చేడు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ లేట్ చేసి? నిన్న నేను లేట్ చేసినాను, ఇలా మీరు లేట్ వచ్చిరా? ఎవరు? అంటే నాకు అర్థం కాలేదు. నేను ముందు వచ్చినట్ట, ఆయన ముందు వచ్చినట్ట. నిన్న ఈ టైంకి వచ్చిర్రు అంటే నిన్న నేను లేట్గా వచ్చిన. షెల్లు నేను ఒక గంట వెయిట్ చేసిన, మీరు ఒక గంట ఆగిరు. డైరెక్టర్ సార్ వీడియో తీస్తా అంటే ఇగో జాక్కుంటా అండాగో గంత భయపడతారేం సార్? ఆగో చూసిరా, బ్లాగ్ స్టార్ట్ చేసే వరకే దేవుడు అట గుడిలో ఉంటాడట, దండం పెట్టుకోనట రాస్తారు చూడు. బాగా సిగ్గుపడతాడు. చూసిరా ఏమంటాడో, వీడియో అట పెట్టకట. అట్లా అన్నందుకే ఆయనే ఫోకస్ చేస్తా, వీడియో మొత్తం చూడుర్రి అన్న. హాయ్ చెప్పు. పొద్దుగాల వచ్చిండు స్కూల్ పిల్లగాడు తయారై పిలికేసుకొని గుడ్ బాయ్. నిన్నంతా చెమటలు వచ్చినాయని ఇలా పిలికేసుకొని వచ్చింది. నాకు సరదైంది. సరదైందా? స్టార్ట్ చేస్తాను ముల్లా. ఇక మేము సార్ స్టార్ట్ కూడా ఆయొచ్చింది తెలుసా? నిన్న ఆయొచ్చిందా? ఆయొచ్చింది. ఇలా అలక్ట్గా ఉన్నావా లేదా మరి? ఇయ్యల మీద గుడ్ల మీద కూడా. ఇప్పుడు రెడీయా? రెడీ టు షూటా? ఓకే, డన్. వెరీ గుడ్ బాయ్. అయ్యో నిన్నమ్మా నీ పేరు చెప్పలే అన్న. నీ పేరు చెప్ప. పరశురామ్. నాకు మిత్తి పైసలు ఎప్పుడు ఇస్తావు మరి? మిత్తి పైసలు ఇస్తారా? అన్నాడా? అట్లా అన్నాడా? అందుకే సరదైంది తెల్లారి వరకు. నువ్వు ఏ టైం షూట్ స్టార్ట్ అయితే ఎప్పుడు వచ్చినావు? అంటే ఇప్పుడు చెల్లుకు చెల్లు అందరు గదే పాట పాడతారు కదా. ఇదే కాఫీ కలర్ షర్టు పోనాడు. బడిపోరగాళ్ళు అన్న టైంకి వస్తారు. భయం నీకైతే భయమే లేదు. నడు పో, మళ్ళీ ఎట్నో చూస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము బంతక్కతో షూట్ చేస్తున్నాం. సారీ, చామంతక్కతో షూట్ చేస్తున్నాం. చామంతక్క ఈ రోజు తాటికలు తాగొచ్చింది. అంత పిచ్చి పిచ్చి గాయగాయ చేస్తుంది. డైలాగ్ ఒక్కటి కూడా గుర్తుంటలేదు. ఏమన్నా అంటే ఆమె సీనియర్ ఆర్టిస్ట్, వీఆర్ ఫ్రమ్ కాంట్రవెల్లి, అది ఇది అని ఏదేదో కాంట్రవర్సీ చేసేది నువ్వు. నేను ఎప్పుడు సీనియర్ జూనియర్ అనలేదు. పొట్టు చంపుతా నేను. మరి అంటే అదే ఫీలింగ్ తో ఉంటది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక ఈ ఫేస్ కు మేకప్ అవుతుంది అంటే అవపడకుండా కానీ మేకప్ వేసుకునే. అయ్యో అవును, నిన్న నీ ముఖానికి కలర్ ఉండే కదా, ఏది మరి? ఇవాళ మా ఆవిడ పెట్టి నైట్ నూనె పెట్టి తుడిచింది. ఆమె చేయబెట్టుతాను పోయింది. హబ్బా ప్రీతి పెట్టి తుడుచుతానే పోయిందా? ప్రీతి పెడితే ఏదైనా పోతుంది. చూసిన ప్రీతి, నీ వీడియో నీకు పంపిస్తే ఈ వీడియో చూడమాను. నీ మీద లేనిపోని అన్ని చెప్పి మమ్మల్ని అజ్జెత్తుండు తెలుసా? మీరు ఎంత తలకిందులు తపస్సు చేసినా ప్రీతి తన భర్త మాట ఏంటి తప్పించి పక్కల మాట వినదు. అది మీకు తెలుసా? చూసిరా? ఏంటి చెప్పు. ఆ ముచ్చట మనం నమ్మించడానికి చెప్తాను కదా. అందులో చదువుతాను సార్. నువ్వు నమ్మిరా ఈ ముచ్చట? నమ్మినావా? నిజం ముచ్చటనే కదా. నాకు కూడా అనుమానం ఉండే, కానీ న్యూస్ కూడా నిజమే చెప్పింది. నిజమేనట. అగ్గో నమ్మరు అవసరం నువ్వు డైరెక్ట్ ప్రీతికే ఫోన్ చేసుకొని చెప్పు. ఒకసారి నెంబర్ ఈ ప్రీతి నెంబర్ ఎవరు చేయరని చెప్పేసి 74 ఇక చెప్తాను నెంబర్ చెప్తాను.
ఎటు కూడా ఎవరు చేయరని నెంబర్ ఇస్తాడు కదా, చూసిర్రా గట్ల 742290. గది గట్ల భయపడి నెంబర్ గట్ల 22 కానీ అయిపోయింది. ఇక్కడనే అనుకుతాను చేసుకున్నావు అక్క మధ్యలో, నేను బరాబర్ నెంబర్ చెప్పిన. అంతేనా? ఇప్పుడు చెప్తా, అవసరం రాసుకో. 74222209. ఎవరికైనా ఏమన్నా అర్థమైందా? నాకు అర్థమైంది. 222 అనే అర్థమైంది. అంతే కదా, ఆ భయానికే రాలేదు. మీకు క్యాష్ ఇస్తా, మీ మేనేజరు మీ బ్యాంకులో అకౌంట్ ఇస్తుందా? మీరు చూడాలి, మేనేజర్ చూడాలి. మేనేజర్ బ్యాంకులో అకౌంట్ ఇస్తుందా? రోలింగ్ యాక్షన్. రేపు మార్నింగ్ వచ్చి డబ్బులు ఇస్తా, కానీ మీ మేనేజర్ అమ్మ బ్యాంకులో అకౌంట్ ఇస్తుందా? కట్. ఓకే, అది చూసి ఇప్పిస్తా. నడు మట్టుకున్నది. నాకు అకౌంట్ ఇస్తుందా? అదేంటి? అంటే అకౌంట్ ఇస్తుందా అంటే అకౌంట్ ఇంటికి అది ఇచ్చింది మనకి. రేపు ఇప్పటికైనా అర్థమైందా నాకు తలకేమన్నదని? గవాన్ని ఎర్రని చేసి 10 లక్షలు దొబ్బుతానా? పిచ్చోడా ఎర్రడా? పిచ్చోని చేసి 10 లక్షలు దొబ్బుతానా? చేసేది ఆడపిస్తుంది కాబట్టి ఇల్లు బ్యాంక్ అనుకుంటా. నువ్వేంది వాడిని పిచ్చోని చేసేది? పిచ్చోడు కాబట్టి ఇల్లు బ్యాంక్ వెళ్ళిపోను. నమ్మవే నువ్వు, నన్ను తలకేమన్నా నమ్మవు. ఎంత మంచి పని చేసినా పిల్లల ముందు సార్ బ్యాంక్ ఓపెన్ చెప్పేది. ఎంత మంచి పని చేసినా పిల్ల ముందర పిచ్చోని అవుతాను. అది వాసుకి అయితే అదే నా వాసుకి ఇప్పటి నుంచి వాటేసుకుని ఇప్పటికి వాటేసుకొని పాటేసుకునేది. ఓహో ఆహా, మస్తు షేడ్స్ ఉంటాయి. వాసుకే వద్ద నాకు తెలియాలి, లేకపోతే నేను ఆ? పాటేసుకునేది. పాటేసుకునేది. వాటేసుకునేది, పాటేసుకునేది, కాటేసుకునేది. తీస్తలేవా? తీస్తున్నా ఓకే రెడీ చలో ఇప్పుడు వేసేద్దాం. ఓకే బ్రో, థాంక్ యూ అని పిలిపో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రేపు పొద్దుగాలైతే రా, మర్చిపోకండి ఈడి. రేపు మర్చిపోకుండా రండి టైంకు. ఓకే ఓకే అత్తయ్య. ఓకే రైట్. టుమారో కమ్. ఓకే నీ ఈ మొత్తం నాకే పెడుతున్నావు. మరి ఇంకేం పెట్టాలి? గిరి కొంచెం దూరం ఉండు, మొత్తం ఇంట్లో నిల్చున్నావు వచ్చి. ఓకే గిట్టుంటే నీకు కొంచెం ముఖం చూడొచ్చు. కొంచెం బ్రో. ఓకే 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 నేను ఓకేనా? ఓకే ఓకే రైట్. కొంచెం ఫేవర్. ఓకే ముందు రెడీ కట్ రోల్ కట్. బ్రో. రోలింగ్ యాక్షన్. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. ఓకే మార్నింగ్ కమ్ వచ్చాయి. ఓకే 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 వాడిని పిచ్చని చేసి 15 లక్షలు తీసుకొస్తానా? నువ్వు కాదు పిచ్చోడు చేసింది, వాడు పిచ్చోడు కాబట్టే ఈ ఇల్లును బ్యాంక్ అనుకుంటాను. మీరెప్పుడు ఈ పిల్లలు ఎంత మంచి పని చేసినా పిల్ల ఏం చెప్తాను ఇక్కడ, ఏం చెప్తాను? ఓకే రెడీ. ఓకే అదంతా చేయాలి ఇప్పుడు డాన్స్. వాటేసుకొని పాటేసుకొని కాటేసుకున్నది. దీనికి ఇచ్చు వేస్ట్. ఏటే హేతు ఏటే హేతు హే అనైతే సూపర్ ఉందా? ఒక్కడ పక్క వచ్చింది కదా బుర్ది కొంచెం ఇక్కడ వాళ్ళేదో అసలు వాళ్ళే మీకు వాళ్ళే అంతా కుక్కలకి వాళ్ళే. వాళ్ళే మొత్తం కళ్ళు మూసుకోరు. అటు సైడ్ వేసు కళ్ళు మూసుకో. అటు చూడు, అటు చూడు, అటు చూడు. వావ్ ఇప్పుడు సూపర్. తీస్తున్నది ఇదేంది? గడ్డం పాడు వాడా. అరే ఏం ఉంది సూపర్. ఏం దుర్పక ఏలు పెట్టద్దు, ముక్కులేమో పడ్డది. అన్ని పడతాయి బామ్మ అన్నప్పుడు. సూపర్ వచ్చింది. సూపర్ వచ్చింది. పొద్దుగాల మంచిగా తలస్నానం చేసి వస్తే
పొద్దుగా తల స్నానం చేసి ఫ్రెష్గా ఉండాలి అన్నాడు. ఇదేనా ప్రెస్ దెబ్బ కాదు. ఎంత ఖరాబ్ అయితే అని. ఓకే వావ్. ఆయన డాక్టర్ అన్ని విధాలా బ్యాగులో చూసుకుంటారు. పెట్టు జిబ్బి జిబ్బు తీయదు. ఓపెన్ చేయాలి, ఏం లేదు పెట్టు. అవుతుంది అది 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 ఈ కింద పెట్టు కింద చూసి ఇట్లా ఒక మొక్క చూసుకొని కెమెరా వైపు ఒకసారి చూడాలా కెమెరా వైపు చూసి నన్ను చూడురి, నేను ఒక వాయిస్ ఇస్తా. చూసి నేను పోతా మళ్ళా నేను షాక్ అయ్యి ఈడే పడే మన పాత దావతిబ్రం లెక్కలో తయారైంది. పిచ్చి పిచ్చి రుక్కిరంట ఒక మీకు రాసి కొంచెం ఓకేనా అన్న? ఫస్ట్ ముఖాలు కెమెరాను ఓకే అన్న. నీ అత్త నువ్వేం తర్వాత మళ్ళీ కెమెరా నాదేనా నువ్వే చేతుల్లో చేసాం. యాక్షన్. ముఖాలు చూసుకొని ఇద్దరు కెమెరాలు కిందకి ఇచ్చినావు. ఫస్ట్ ముఖాలు చూసుకోవాలి, లాస్ట్ కెమెరాలు. ఉందా కెమెరా? ఫస్ట్ ముఖాలు. రోలింగ్ యాక్షన్. ఇప్పుడు కెమెరా. ఇప్పుడు నేను వచ్చిన సారీ, మీరు తొందరపాటు బ్యాగ్ ఓపెన్ చేయకూడదు, అందులో బాంబు పెట్టిన. బాయ్. ఈడేవాడే మన పాలిట దావుద్ ఇబ్రాహిం లెక్క తయారయ్యిండు. మళ్ళా ప్రశ్న తప్పుతుండు. ఇప్పుడు ఆడ కాలు తప్పి రాలేదురా, కాకతీయ పిచ్చి తప్పిపోయి వచ్చిందట. కట్ చేద్దాం కానీ ఇప్పుడు ఇక వీళ్ళ ఇద్దరు క్లోజ్ చేసుకో. ఇక ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి బిళ్ళ పిస్తాను. పెళ్లి చూపులలో నుంచి కన్ను కొట్టకుంటే నేను నిజంగా ఐఏఎస్ పాస్ అవుతాను. కన్ను కొట్టంగానే కనెక్ట్ అయ్యే అంత వీక్ ఉంటాయి అనుకోలే నీ నరాలు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వీకున్న నరాలు స్ట్రాంగ్ అయినాయే. ఇప్పుడు నువ్వు కన్ను కొట్టినా కొంగు దాచినా కనెక్ట్ కావు. ఏంది మంచిగా ఆగో మీకు ఇక మాట్లాడుకున్నా మాకు యాక్షన్. ఏంది పొద్దుటి నుంచి వెళ్ళి పెన్ను పేపర్ పట్టుకొని ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్ రాసినంత బిల్డప్ ఇస్తాను. నువ్వు నన్ను చూసి పెళ్లి చూపులలో కన్ను కొట్టకుంటే నేను నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యేటోనే. అబ్బో కన్ను కొట్టంగానే కనెక్ట్ అయ్యేంత నీ నరాలు వీకుంటే నాకు తెలియకపాయే. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వీకున్న నా నరాలన్నీ స్ట్రాంగ్ అయినాయి. ఇప్పుడు నువ్వు కన్ను కొట్టినా కొంగు జాపినా కనెక్ట్ గాను. అయ్యో కొంగు చార్చంగానే కనెక్ట్ అయ్యేంత బార్డర్ ఎప్పుడో దాటిపోయినావు నువ్వు. నువ్వు బార్డర్ దాటకుండా వచ్చిన ముచ్చటైనా చెప్పు. కట్. ఒకటి క్లోజ్ చేద్దాం, ఒకటి ఇది దచ్చ క్లోజ్ చేద్దాం. ఈ క్లోజ్ రాదు మరి. కొంగు చార్చినా ఇంకేం చాపినా అది పెట్టుకుంటా వచ్చి ఇట్లా పెట్టుకుంటా చూసా చూసా ఒక శాతం బందీ గంట రాను నే రాను నీ పాట మంచిగా పాడతాను కానీ అన్నం కూర అయింది తిని సర్ది పెట్టుకొని పనికో. అన్నం పెట్టినా ఇగో అన్నం కూర అండి పెట్టినా తిని సర్ది పెట్టుకొని పనికో. నేను పోతా కానీ పొద్దు పొద్దుగా నువ్వు ఏడిపోతాను.
నేను బస్సు ప్రియనా అట్లా ఊరు తిరిగత్తా. అవ్వా, మీ ఆడాళ్ళు ఫ్రీగా వచ్చింది మీ ఆడాళ్ళు వచ్చిన ఆఫర్లను 100% వినియోగించుకుంటారు కానీ 100% వినియోగించుకుంటారు కానీ చాలు కానీ నేను అట్లా వేయినాక పెళ్ళం బయటికి వేయిందని మీ సోపతకాలను తీసుకొని వచ్చి ఇల్లంతా పెంట పెంట చేసామనుకో భరతనాట్యం చేపిస్తా. ఇల్లంతా పెంట పెంట అయింది అనుకో నీకు భరతనాట్యమే. నాట్యం కాదు నాట్యం. మొన్నటి నాట్యమే ఇంకా తగ్గలేదు. మొన్నటి నాట్యమే ఇంకా తగ్గలేదు. అమ్మో ఆ సాహసం నేను చేయలేనే. మొన్న చేసిన నాట్యానికి ఆ నరాల గురించి ఇంకా తక్కువ కాలే. ఒళ్ళంతా పుండు పుండు అయినాయి. ఒళ్ళంతా పుండు పుండు అయింది. మళ్ళా నాట్యం అంటే నా నరాలు కట్ అవుతాయి. ఒళ్ళంతా పుండు పుండు అయింది. మళ్ళా నాట్యం అంటే నా నరాలు కట్ అవుతాయి. ఆ మాత్రం భయం ఉంటుంది. చాలు. ఇగో మా ఫ్రెండ్ సోరకాయ సౌందర్య ఆ మాత్రం భయం ఉంటుంది చాలు. మా ఫ్రెండ్ సోరకాయ సౌందర్య ఎత్తది. దానికి జాకెట్ నేను కుట్టిన దానికి ఇచ్చే అత్తే. సోరకాయల సౌందర్యనా మన ఊర్లోకి అచ్చటోళ్ళు అందరూ నీకు చెప్పి ఊరు పోనే దొక్కి రావన్నా. అట్లా కాదే, మన ఊర్లో నాకు గడప గడప మొత్తం తెలుసు. ఆ గడప లోపల ఉన్న ఆడోళ్ళు కూడా తెలుసు. ఈమెవలే ఈ కొత్త పెట్టేవలే అది ఈ మధ్య ఊళ్ళోకి వచ్చింది. పెట్ట కొత్తదే పుంజే పాతది. ఆయన మీద వరకు 3 మర్డర్ కేసులు ఉన్నాయి. ఇదిగో పెట్ట పాతదే పెట్ట కొత్తదే పుంజు పాతది. దాని మీద 3 మర్డర్ కేసులు ఉన్నాయట. జరా పేద భయం పెట్టుకొని మెదులు. సరే మాకు గానీ ఆనికిచ్చి గొంతు కోసిన వాళ్ళు ఎవలే. అవునా? వానికిచ్చి గొంతు కోసిన ఆ పిట్ట గొంతు కోసిందో లేవలే. పెట్ట మంచిగా చెప్పు. ఆనికిచ్చి ఆ పెట్ట గొంతు కోసిందేవలే. పెట్ట గొంతు కోసిందేవలే. దాని ముందర నువ్వు పిచ్చి పిచ్చి వాగినావు అనుకో. దాని ముందర నువ్వు గిట్లనే అన్ని పిచ్చి పిచ్చి వేసాల పడ్డావు అనుకో, తర్వాత నీ గొంతు కోసుడు అవుతుంది. మా సాలుగానికి అది వచ్చినాక అది అడిగిన వాళ్ళు జాకెట్ ఇచ్చేయి. సరే గాని నీకు బస్సు లేట్ అవుతుంది పో. నీకు బస్సుకు లేట్ అవుతుంది కానీ నువ్వు నేను చూసుకుంటా. చెప్పిన పని చేయడం చేత కాదు. తిన్నాం కదా. ఇలా ఏం కూర మనకు? చికెన్ చారు పెరుగు మంచిగా తిన్నాం. నాకైతే నిద్ర వస్తుంది. సీన్ ఉన్నదని చెప్పిండ్రు. ఎక్కడో అక్కడ అట్లా కూర్చున్నారు. అన్న కూర్చున్నారు. ఆయన పని ఆయనకు ఉన్నది. ఇప్పుడు కమల్ సింగ్ మీ అందరికి ఒక మంచి స్టెప్ నేర్పియబోతుండే. స్టెప్ నమస్తే అండి అందరికి. నేను కమల్ సింగ్ ఫ్రమ్ హుజరాబాద్ ఇన్ మామిలాడ, హౌస్ నెంబర్ 18-23, సన్ ఆఫ్ పుల్సింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పే స్టెప్ ఏంటిదంటే బల్లే బల్లే బల్లె బల్లె స్టెప్ చేయడానికి ముందు కావాల్సింది 2 ఏళ్ళు. ఏళ్ళు అంటే ఏళ్ళు ఈ ఏళ్ళు అండి. ఇదొక ఏళ్ళు ఇదొక ఏళ్ళు. ఈ 2 ఏళ్ళని ఎడల్ప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత బా అన్నప్పుడు లే అన్నప్పుడు కింది, బా అన్నప్పుడు పైకి, లే అన్నప్పుడు కింది. బల్లె 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 బల్లె. ఈ స్టెప్ కనుక మీకు నచ్చదైతే ఈమె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ స్టెప్తో మళ్ళీ మీకు వస్తాను. అప్పుడు హల్లే 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 స్టెప్. ఓకే బాయ్. ఏంది ఇంటర్వ్యూ లేకపోతే న్యూస్ రిపోర్టర్ వాళ్ళు? నేను అడిగింది ఏంది? ఇప్పుడు నేను చెప్పింది నేను తప్ప? బరాబర్ తప్పలేదు. మరి బల్లె 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 అని డాన్స్ చేస్తాడు. బల్లె బల్లె స్టెప్ గురించి ఇంటి అడ్రస్ తో సహా చెప్తాడు. చూడు అంటే నేనేందో నీకు పరిచయం కావాలి కదండి. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మీరు నాకు ఫాలో అవుతారని ఉద్దేశంతో చెప్పాను. నా అడ్రస్ కూడా మీకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే న్యూస్ రిపోర్టర్ కాదు, గట్లా మాట్లాడకు, మంచిగా మాట్లాడు. లేకపోతే మంచి అంటే ఇప్పుడు ఏమో ఈ కమల్ సింగ్ ఫ్రమ్ హుజరాబాద్ ఇది అడ్రస్ చెప్పింది కదా. ఆ అడ్రస్ నుంచి ఈ మనిషి రావాలంటే 6302941424 కాల్ చేయండి, నేను ఇస్తాను. అంటే ఏంది చెప్పుర్రు ఒకసారి. ఎటోళ్ళ అడ్రస్లు ఇచ్చుకుంటారు, ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటారు, మాట్లాడేవాడు. నేనైతే ఫోన్ నెంబర్ ఆయన చెప్తాను, నేను ఇంటి అడ్రస్ చెప్తాను. ఏమో అరే మేము మాట్లాడేది కరెక్టేనండి, మీకు అర్థం కావట్లేదు, ప్రేక్షకులకు అర్థమవుతుంది. చెప్పండి ఒకసారి. చేతులు ఆవట్టారు మీరు, మీకు అర్థమైందా లేదా? చూడు ఎంతమంది చేతులు ఆవటారు. నీకు అర్థం కాకపోతే వాళ్ళని ఏం చేయమంటావు? వాళ్ళు కరెక్ట్, మీరు రాంగ్. సరే పార్ట్ 1 ఉంది, ఇది పార్ట్ 2 లో వస్తుంది కంపల్సరీ. అయితే
మా శ్రవంత్ అక్కకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కామెంట్లు కూడా పెట్టుర్రి. ఏం కాదు, ఎట్లా పడితే అట్లా కామెంట్. ఫుల్లు అంతే. లుంగీ డ్యాన్స్ అంటే లుంగీ డ్యాన్స్, లేకుంటే లుంగీ డ్యాన్స్ లుంగీ డ్యాన్స్ లుంగీ డ్యాన్స్ లుంగీ డ్యాన్స్ ఇట్లా. ఇవరాక పాట అని చెప్పిండు, ఇది వచ్చి చెప్పాను. ఇప్పుడు లుంగాట బనీనాట. నేను యాక్చువల్లీ పెద్ద డాన్సర్ అండి. ఈ మధ్య నాకు మంచి కొరియోగ్రఫీ దొరకక నేను డ్యాన్స్ మర్చిపోయినా. నాకైతే ఏం అర్థమైతలేదు, నన్ను పిచ్చి అని ఎత్తాండు. పిచ్చులతో ఉన్న మేం పిచ్చులం అవుతాను నాకు అందుకని కదా. ఇక మీ సీన్ పోతాను. చేస్తారు కానీ మీరు. సరే గాని నేను అట్లా బయటికి పోయినాక మీ సోపతిగాలను తీసుకొచ్చుకొని ఇల్లంతా పెంట పెంట చేసామనుకో, వచ్చినాక నీకు భరతనాట్యమే చేపిస్తా. అబ్బోరా నాయన, ఈ నాట్యం జోలికి నేను పోనే. ఈ నాట్యం మొన్న చేసినందుకు నా పేరు ఎంత పుండు పుండు అయిపోయింది. మళ్ళా ఈ నాట్యం పేరు అంటేనే నాకు నరాలని గుంజుకొస్తాను. గంత భయం ఉంటే చాలు. ఇగో మా ఫ్రెండ్ సోరకాయ సౌందర్య ఎత్తది, ఆ మిషన్ మీద జాకెట్ పెట్టిన, దానికి ఇచ్చేయి. సోరకాయల సౌందర్యనా? నాకు తెలియను లేవలే. అంటే అచ్చటోళ్ళందరూ నీకు చెప్పే ఊరి పొలిమేరది ఒక్కన్నా. అది కాదే, ఈ ఊరు గడప గడప మొత్తం నాకు తెలుసు. ఆ గడపలు ఉన్న ఆడవాళ్ళు కూడా నాకు తెలిసే. ఈ పిట్ట ఎవలా అని. ఈ పెట్ట పిట్ట పిట్ట పుంజు పెట్ట పుంజు పెట్ట పుంజు పెట్ట తీసుకుందాం. పెట్టకాలం తీసుకుందాం. నాకు తెలియని ఏ పెట్ట ఇవ్వలే పిట్ట అత్తానన్నా. ఈయన చెప్పేది అట్లా చెప్పి మళ్ళీ నన్ను అంటే నేను చెప్తా. ఇక్కడ వరకు ఓకే నన్ను వచ్చిందా? నాకు తెలియని కొత్త పెట్టేవలే అను. నాకు తెలియని గీ కొత్త పెట్టేవలే. పెట్ట కొత్తదే, పుంజే పాతదే అని రావాలి. నువ్వు పిట్ట అనలే, నీ పెట్ట అంటే అది సెట్ అయిందా? ఇది నాకు ఓకేనా? బాలకృష్ణకు ఇవి లైట్లు 10 పెట్టినా కానీ కన్ను ఆర్పడు. ఎట్లా కూడా కొట్టాలి బాలకృష్ణ. చూసిర్రా? నువ్వు ఇటు బాలకిట్టావా మరి? ఇప్పుడు నేను కొడతా ఇటు 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 పోతున్నా. మనిషివా బాలకృష్ణ? అబ్బా నాకు తెలియని గీ కొత్త పెట్టేవలే. ఉరుకు ఇక్కడ దిగి ఉరికిటు. చెప్తే కొద్దిగా చెప్తే ముక్కుల చీమిలో చెవుల జీవిలో ఉన్నాయో లేదో చూసుకుంటాం కదా మేము. మంచిగా ఉన్నాయి, ముఖం మంచిగా ఉన్నావు. ఎండ కొట్టింది ఇక చూడు, సుఖం వస్తానట, ముఖం గడగ తీరదట. అగో మంచిగా అన్నాడు. రెడీ రెడీ రోలింగ్ యాక్షన్. ఉరినియమ్మా భూకంపం అదే ఉరిని అబ్బాయి ఇల్లు కుడితే నేను చస్తారా నాయన. అప్పుడు ఊపిండు ఊపిండు అట్టి ఊపిన సార్ మెల్లగా వచ్చి చూస్తా. ఆయనకట భూకంపం వస్తాడట, ఇల్లు కూలితే ఆయన ఒక్కడే పోతాడట. మరి ఇంట్లో సామాను పోదా? భూకంపం రావడానికి కారణం నేను అవునా? నేను డాన్స్ చేస్తానట్టు చూడు మీరు కూడా, మీరు చూడు. మీరున్న కాడ భూమి అదిలినట్టు అనిపిస్తుంది కానీ ఏం భయపడకూర్రి. అక్కడ శ్రవంత్ అక్క డాన్స్ చేస్తాంది, జాగ్రత్తలు. యాక్షన్. భూకంపం వస్తారా? నవ్వుగా అబ్బా
మొత్తం అడ్డం ఉన్నది కొంచెం దూరం వస్తే బాగుండు. వెనకే గుర్తాట వచ్చాడు. నా వీడియో ఇంకా ఎట్లుంది? డ్యాన్స్ బాగా చేశాను కదా. చిన్న ఈ కాళ్ళు కూడా తీసుకుంటే బాగుండాలి. కట్ చేయి. ఇప్పుడు ఈమె ప్యాంట్ అట్లా ఈయన ఉరికొస్తారు బయటికి ఉరికొచ్చిగో అన్న అప్పుడు స్టెప్లు అయితే రీల్ అయిపోవు. ఇంకొక 2 స్టెప్లు అయితే నా రీల్ అయిపోవు. అప్పుడు నువ్వు అబ్బా ప్రపంచం అంతమైతే టీవీలో చెప్తున్నా నమ్మబుద్ధి కాలేదు. ఇప్పుడు నేను చూస్తే నమ్మబుద్ధి అవుతాను. ప్రపంచం అంతమవుతుంది అని టీవీలలో న్యూస్ చెప్తే నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు నేను చూస్తే అర్థమవుతా. అప్పుడు నువ్వు అన్నమాట ప్రపంచం అంతమైతే పని ఇప్పుడు నేనేం చేసినా ప్రపంచం అంతమయ్యేంత పని నేనేం చేసిన ఇప్పుడు. ఎరుగు పాదాలతో నువ్వు డ్యాన్స్ చేస్తుంటే భూకంపం వచ్చేంత పడైంది. జస్ట్ మిస్ నేను ఆపకపోతే వాళ్ళ భూకంపం మొత్తం నువ్వు ఓకే ఇవన్నీ కట్టట్లు వేసుకున్నాను. రెడీనా? అదొక స్టెప్ వేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే నా ఫ్యాన్స్ నా ఫాలోవర్స్ కి సున్నాను. నా ఫ్యాన్స్ సార్ నా ఫ్యాన్స్ దగ్గరికి సున్నాను. నా ఫ్యాన్స్ తాకిడికి సున్నాను. దాంట్లో కూడా స్టెప్ ఉండాలి. మొత్తం స్టెప్పులతోనే చెప్పి అన్ని స్టెప్పులే ఉండాలి. ఇలాగే స్టెప్పుల నుంచి ప్రతి దానికి మాట స్టెప్ చుమ్మిందంటే ఏదో ఉండేది కానీ అన్నట్టు స్టెప్పులు స్టార్ట్ అన్నాడు. అన్ని స్టెప్పులే పోస్ట్ చేసి అది నా ఫ్యాన్స్ సునామీకి తాకిడికి నా ఫ్యాన్స్ తాకిడికి సునామీ వస్తుంది. అది కూడా ఇవా సునామీ అది స్టెప్ లాగా చూపెట్టు. 2 చేతులతో 2 చేతుడా. అన్ని కొత్త ప్రయత్నాలు. నేను మైకేల్ జాక్సన్ లెక్క ఒక్క స్టెప్ వేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను అనుకో, నా ఫ్యాన్స్ తాకిడికి సునామీ వస్తుంది. వచ్చిందా గుడ్ గుడ్. అమ్మా వస్తుంది. ఎక్సలెంట్ వచ్చింది. అమ్మా చూసి రావు లాగోడు. అది ఏం చేసినావు నువ్వు ఇవరాక? ఎట్లా చేసినావు? కిడ్స్ వచ్చిందేంది? ఇప్పుడు వచ్చి చేతిలో పెట్టేది. చేతిలో పెట్టాక నువ్వు ఆగబ్బా. నా చేతికి తా చేతి పెట్టినవురా. నా చేతికి తాళం పెట్టావురా. నేను తాళం చేతి పెట్టకపోతే నువ్వు ఈ పాటికి నువ్వు పై కళ్ళు మూసుకుంటే ఇట్లా నొక్కుంటూ నేను వచ్చి తాళం తీసి పెట్టేస్తా. అప్పుడు ఆగి నా చేతిలో తాళం చేతి పెట్టినవురా. నేను తాళం చేయి టైం సార్ పెట్టకపోతే చల్లబడ్డదండా? ఎండైతే లేదు. ప్రశాంతంగా ఉందిగా? షూట్ కూడా దగ్గర పడ్డదా? దగ్గర కాదు, అయిపోయింది. చివరి సీన్. నా చేతికి తాళం పెట్టావురా. ఓర్ పిచ్చి మొక్కపోడా, నేను టైంకు తాళం పెట్టకపోతే ఈ పాటికి నువ్వు పైకి వేయటోని. చూసిరా ఫ్రెండ్స్, ఇగో ఈ సీన్ అయితే ఇక సార్ చెప్పింది షూటింగ్ అయిపోతుంది. నాది కూడా ఒక సీన్ ఉంది సార్, నాది ఇంకొక సీన్ ఉంది. ఆ సీన్ అయిపోతే ఇక షూటింగ్ అయిపోతుంది. మేము మంచిగా ఇంటికి పోతాం. మీరు కూడా ఇంటికి వస్తారు కదా? నా పిల్లలకంటే
వీళ్ళందరూ షూట్ అయిపోయినాక ఎప్పుడెప్పుడు పోదామా అని చూస్తారు. బడి పొరగాళ్ళకి ఇంటి బెల్లి అయితే ఎప్పుడు ఇంటికి పోదామా అని చూసినట్టు. నేనైతే గట్లనే చూస్తాను. వాళ్ళందరూ ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ వీళ్ళు దొరకలేదు కదా దుకాణం. మరి ఇంకా ఫస్ట్ కంప్లీట్ అయిందని ఎట్లా చెప్తాం, ముఖం దాచుకున్నాం. సార్ షూట్ కంప్లీట్ అయిందా? విజయవంతంగా 2 days షూట్ కంప్లీట్ అయిపోయింది. పాపం మా కోసం ఎందుకు గింత కండ్లమంట ఓర్వడు. అయిపోయిందా షూట్ అయిపోయిందా. బాయ్ ఫ్రెండ్స్. తెలుసు కదా నా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు.